రాచకొండ కమిషనరేట్ను సేఫ్ అండ్ సెక్యూరిటీ కమిషనరేట్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఎల్బీ నగర్ జోన్లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. మరో కొద్ది రోజుల్లో మరో 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. కమిషనరేట్లో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నందున 119 దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, ఏదైనా నేరం జరిగినప్పుడు నేర విచారణ సులభమై నిందితులను పట్టుకోవచ్చని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అధికంగా నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులు నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నల్లపోతుల రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ మరియు మీర్పేటకు చెందిన రౌడీ షీటర్ సూరి అలియాస్ సురేష్ ను సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం బహిష్కరణ విధించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాజేష్ పై నల్గొండలో 2 మర్డర్ కేసులు, రాచకొండ కమిషనర్ లో డబుల్ మర్డర్ కేసులు, అదేవిధంగా పోక్సో ప్రాపర్టీ అఫెండర్ కేసులు, 5 మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రాచకొండ కమిషనరేట్ లో మరియు నగరానికి ప్రమాదకరంగా ఉండటంతో బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. మన పోలీస్ కమిషనరేట్ ని సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్ గా చేసిన ఎఫర్ట్స్ లో భాగంగా ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్ లో 860 సీసీ కెమెరాస్ లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్ తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో, కమ్యూనిటీ సపోర్ట్ తో, ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలు ఒకే రోజు ఒక జోన్ లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్ లో ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్ లో ఉంటూనే పాటు, టెంపుల్స్ లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీనిలో భాగంగా 119 టెంపుల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈ రోజు 14 కాలనీస్ లో, 4 విలేజెస్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దాని వల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేశాం. రోడ్ యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్ లో కాలేజ్ బాయ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్ లో, మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్ తో పాటు డిటరెన్స్, నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. నేరం జరిగిన తర్వాత కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడం మూలంగా కోర్టులో కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ సివిలైజ్డ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రజలు కూడా, పోలీస్ అధికారులు వాళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళ బాధ్యతను ఈ విధంగా సొసైటీకి పే బ్యాక్ పర్స్పెక్టివ్ లో, క్రైమ్ ప్రివెన్షన్ పర్స్పెక్టివ్ లో యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ కాలనీస్ లో మీరు చేయాలి, సో దట్ మన ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇందాక మీరు చేశాం. మనము సిటీ పోలీస్ యాక్ట్ లో సెక్షన్ 21A ప్రకారము ఏ నేరస్తుడు కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజాకంటకంగా మారినప్పుడు, మర్డర్స్ లో కానీ, రేప్స్ లో కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు, ఒక సొసైటీలో పీస్ అండ్ హార్మనీ డిస్ట్రాయ్ చేస్తూ సామాజికం ఒక బెటర్ ఎన్విరాన్స్ ను డిస్ట్రాయ్ చేసిన వ్యక్తికి ఆ సమాజం ఉంటే ప్రమాదం అని ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను 2 సార్లు పీడీ యాక్ట్ లో నల్గొండ నుంచి వెళ్ళడం జరిగింది. మన దగ్గర ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. 4 మర్డర్స్ లో ఒక డబుల్ మర్డర్లు కలిపి 5 నేరస్తులు ఈ నేరస్తులు 5 చంపడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్ లో, ప్రాపర్టీ అఫెన్సెస్ లో, పోక్సో యాక్ట్ కేసెస్ లో, అటెంప్ట్ మర్డర్ కేసెస్ లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది. కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అలానే సూరి అలియాస్ సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు. మర్డర్ కేసులో ఉన్నాడు, ప్రాపర్టీ అఫెన్స్ లో ఉన్నాడు, పోక్సో యాక్ట్ లో ఉన్నాడు, ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్ యాక్ట్ లో కూడా నేరస్తుగా ఉన్నాడు. ఇతను కూడా సెక్షన్ 26(1) ప్రకారం మేము నేరాలు చేశారు. కాబట్టి ఇది నగర బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ చేస్తున్నాం. ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేసాం. అతనికి నోటీస్ సర్వ్ చేయడం, లీగల్ ప్రాసెస్ లో ఎలా ఉందో అవన్నీ చేసాం. వాళ్ళిద్దరి పైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా కానీ
మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది. అటువంటి చేయడం వల్ల ఇటువంటి చీడ పురుగుల్ని, ఇటువంటి నేరస్తుని నుంచి మన సమాజంకు ఎటువంటి ప్రభావం ఉండకుండా వాళ్ళను